భారత జాతి చరిత్రలో విషాదం దినం ఆగస్టు 14. ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ భారత జాతి జాగృతమై స్వాతంత్ర్యాన్ని పొందుతున్నది మరికొద్ది గంటల్లో. తాను చేసే ఉపన్యాస ప్రతికి మెరుగులు దిద్దుకుంటూ మురిసిపోతున్నారు జవహర్లాల్ నెహ్రూ. కానీ ఆ సమయంలో భారతమాత మహావిషాదంలో మునిగిపోయింది. ఆగస్టు 15, 1947 అర్ధరాత్రి బానిసత్వ పాలన నుంచి విముక్తి. కానీ ఒకరోజు ముందే ఆగస్టు 14న దేశం మొక్కలయ్యింది. బ్రిటిష్ వారి కుటిల నీతి, కాంగ్రెస్ ముస్లిం లీగ్ నాయకుల అధికార దాహానికి మన మాతృభూమి చీలిపోయింది. పాకిస్తాన్ ఆవిర్భావం భరతమాతకు తీరని శోకం. లక్షలాది మంది భారతీయులు రాత్రికి రాత్రే పరాయి దేశస్థులైపోయారు. కొత్త సరిహద్దులకు అవతల దేశమంతటా నెత్తురు చిందింది. ఎందరో అభాగ్యులు మాన ప్రాణాలు కోల్పోయారు. తరతరాలుగా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులను వదిలేసుకొని కట్టుబట్టలతో కాందిసీకులుగా తరలివచ్చారు. మన నాయకులు చేసిన పాపానికి లక్షలాది మంది సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకున్నారు. దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర సందర్భం ఇది. భారతదేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానీయులు పోరాటం చేశారు, త్యాగాలు చేశారు, ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రతిఫలం ఏమిటి? దేశ విభజనతో స్వాతంత్రమా? త్యాగాలు చేసింది ఒకరైతే అప్పనంగా ఫలాలు అనుభవించింది మరికొందరు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారు విజయం సాధించినా రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఇక నిలుపుకోలేమని గ్రహించారు. అప్పటికే భారతదేశం అంతటా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు, పోరాటాలు పతాక స్థాయికి చేరాయి. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ తదితర విప్లవ వీరుల పోరాటాలను చూసి భయపడిపోయిన లండన్ పాలకులు ఇలాంటి స్థితిలో భారతదేశాన్ని నిలుపుకోవడం సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చేశారు. కానీ యథాతథంగా స్వాతంత్రం ఇచ్చేస్తే భారతదేశం నుంచి ఏనాటికైనా తమకు ముప్పు అని భయపడ్డారు. ఇలాంటి కుట్రలో పురుడు పోసుకున్న విషాద ఘటనలే దేశ విభజన. బ్రిటిష్ వారి కుట్రకు పావులుగా దొరికారు కాంగ్రెస్, ముస్లిం లీగ్ నాయకులు. మహమ్మద్ అలీ జిన్నాను దువ్వి ద్విజాతి సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. ముస్లింల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయకుండా భారతదేశానికి స్వాతంత్రం ఇస్తే ఒప్పుకునేది లేదని పట్టుబట్టాడు జిన్నా. ఆయన ఇచ్చిన ప్రత్యక్ష చర్య పిలుపుతో దేశవ్యాప్తంగా మత కల్లోలాలను చెలరేగి అమాయక ప్రజలందరూ ఊచకోతకు గురయ్యారు. దేశ విభజన కోసం కాంగ్రెస్ నాయకులపై ఒత్తిడి పెరిగింది. అప్పటికే వీరిలో చాలామంది వృద్ధులు తమ జీవిత కాలంలో పదవులు అనుభవిస్తామో లేదో అనే బెంగ పట్టుకుంది వారికి. పైకి ఇష్టం లేనట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే దేశ విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్వాతంత్రం వచ్చిందని సంబరపడాలా, భారతమాత ముక్కలైందని బాధను పడాలా అన్నది తేల్చుకోలేని దుస్థితి. స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకోవాల్సిందే, మన పెద్దల త్యాగాలను స్మరించుకోవాల్సిందే. కానీ అదే సమయంలో చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. మళ్ళీ ఇలాంటి దుస్థితి మన దేశానికి రాకూడదు.